గుడ్ మార్నింగ్ ఆల్. మార్కెట్ ఓపెన్ అయిపోయింది. ఈరోజు కొంచెం లేట్ అయింది. సో ఫటాఫట్ మనం అనలైజ్ చేసుకుందాం. ఓకే, మార్కెట్ ఓపెన్ అయిపోయింది. ఇవి గ్యాప్ ఆర్డర్స్ మనం ఐడెంటిఫై చేసుకున్నాం కదా. ఇది గ్యాప్ ఆర్డర్, ఇది కూడా గ్యాప్ ఆర్డర్. ఈ గ్యాప్ ఆర్డర్లో మధ్యలో ఉంది మార్కెట్, గ్యాప్ అప్ అయింది కదా. ఎక్కడైనా ఆపర్చునిటీ వస్తే మనం దాంట్లో ప్లాన్ చేద్దాం. నేనైతే 2 సైడ్స్ ఉన్నా. ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీ వస్తే సెల్ సైడ్ చూస్తా, ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీ వస్తే బయింగ్ సైడ్ చూస్తా. నా డైరెక్షన్ అయితే 2 సైడ్స్ ఉంది, 1 డైరెక్షన్ ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మంచి గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత నిన్న మొన్న నుంచి కూడా మనకు ర్యాలీ ఉంది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్లేస్ నుంచి పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీడికి వస్తే ఆల్రెడీ పుల్ బ్యాక్ వస్తే వచ్చి మనం దాన్ని బై చేయవచ్చు. ఇది బ్రేక్అవుట్ అయితే కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ నిన్నటి ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, సరిపోతాయి ఈ లెవెల్స్. ఇదేమైందంటే లోపలనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ ఉంది నిఫ్టీతో పోల్చుకుంటే. బ్యాంక్ నిఫ్టీ నిన్న రేంజ్లోనే ఉంది. ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సైడ్ నిన్న కన్సల్టేషన్ ఉంది కదా, నారో సిపిఆర్ ఉంటుంది. నారో సిపిఆర్ తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఆ రేంజ్ నుంచి బయటకు వస్తుందో కొంచెం ట్రెండ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కాకపోతే నిఫ్టీ ఆల్రెడీ ఈ నారో సిపిఆర్ అంటే ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చి రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం, రెండు కాంబినేషన్లో మనకు మంచి ఆపర్చునిటీ వచ్చిన దగ్గర ప్లాన్ చేద్దాం. నోట్ ఉంటుంది, వన్ నోట్ అని మన మైక్రోసాఫ్ట్ వన్ నోట్ ఉంటుంది. వన్ నోట్లో డైలీ మీరు జర్నల్ రాసుకోవడం ఇంపార్టెంట్. జర్నల్లో మనం ఏం రాసుకోవాలంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయ్యి ఎక్కడ ఓపెన్ అయింది 170 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఇన్ బిట్వీన్ 2 గ్యాప్ ఆర్డర్స్. మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం మార్కెట్లో అవన్నీ రాసుకొని మనం ఏం స్టెప్ తీసుకుంటున్నామో రాసుకుంటే మనం ట్రాక్ చేస్తాం. మన పర్ఫార్మెన్స్ అనేది మంత్ లేదా వీక్లీ ట్రాక్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవాలని మనకు ఒక ఐడియా వస్తుంది. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, దేన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, దేన్ని మనం కట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఒక ట్రాక్ ఉండాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి జర్నల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. జర్నల్ మెయింటైన్ చేయకపోతే సక్సెస్ కాలేరు. అది నువ్వు 1 లాట్తో తీసుకో, 10 లాట్తో తీసుకో, 100 లాట్స్తో తీసుకో, జర్నల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వడానికి రెడీగా ఉంది. బుల్లిష్ పిన్ బార్ ఫామ్ అవుతుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ బుల్లిషే. ఇది బ్రేక్అవుట్ అయితే చిన్న ఆపర్చునిటీ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కాకపోతే నిఫ్టీ కొంచెం డేంజరస్ లెవెల్లో ఉంది. చూద్దాం, ప్లాన్ చేద్దాం. ఇది బ్రేక్అవుట్ అయి పైన క్లోజ్ అయితే అయిపోయింది కూడా కదా. సో స్ట్రాంగ్ అయితే క్లోజ్ అవ్వలేదు. సో నేను ప్లాన్ చేయట్లేదు. డే హై పైన కొంచెం దీనిపైన అట్లీస్ట్ ఒక పైన కనిపించాలి కదా. ఎట్లా కనిపించేటట్టు ఉంటే అది స్ట్రాంగ్ క్లోజ్. మీది ప్రాపర్గా క్లోజ్ అవ్వలేదు, బట్ ఓకే, నో ప్రాబ్లం. మనకు ఆపర్చునిటీస్ ఇంకా చాలా వస్తాయి. వెంటనే దునికేయద్దు, వెయిట్ చేయాలి. నిఫ్టీ కొంచెం డేంజర్ లెవెల్లో ఉంది కాబట్టి వెయిట్ చేయడం బెస్ట్. నిఫ్టీ ఇక్కడ ఏమైనా రిజెక్షన్ లాంటిది ఫామ్ అయితే, నిఫ్టీ రిజెక్షన్ ఫామ్ అవుతుంది కదా, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఇంపార్టెంట్ కదా. ఈ క్యాండిల్ కింద, దీని కింద క్లోజ్ అయితే ప్లాన్ చేద్దాం డౌన్ సైడ్కి. ఇది షార్ట్ చూద్దాం. నిఫ్టీ కూడా ఆల్రెడీ పైకి వెళ్ళింది కాబట్టి రిజెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో కూడా. సో అలాంటప్పుడు నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉంది కాబట్టి, సో షార్ట్ ఆపర్చునిటీస్ మనం బ్యాంక్ నిఫ్టీలో చేయడం బెస్ట్. బయింగ్ ఏమైనా వస్తే నిఫ్టీలో చేయడం బెస్ట్. ఎందుకంటే బయింగ్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ ఉంది కాబట్టి బై చేయాలి, బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉంది కాబట్టి సెల్ చేయాలి. ఇంకా 2 మినిట్స్ ఉంది. 2 మినిట్స్లో దీని కింద క్లోజ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. $130 పాయింట్స్ వస్తుంది. 130 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తే ఇంకా టార్గెట్ కూడా మనకు సిపిఆర్ వరకు టార్గెట్ కూడా ఉంది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ క్లోజ్ అయితే బెస్ట్. బట్ ఇంకా కింది క్లోజ్ అయితే కొంచెం స్టాప్ లాస్ పెద్దగా అవుతుంది, టార్గెట్ చిన్న అవుతుంది కాబట్టి ఆలోచించుదాం.
స్టాప్ లాస్ ప్రీమియంలో స్టాప్ లాస్ ఎంత అవుతుంది? చాలా పెద్ద స్టాప్ లాస్ అవుతుంది. ప్రీమియంలో 70 పాయింట్స్ వస్తుంది. 70 అంటే 140 రావాలి కదా. కొంచెం ప్రీమియమ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. 70 అంటే 70 × 30 అంటే 1 లాట్ తీసుకోవడం బెస్ట్. ఓకే, ప్లాన్ చేద్దాం. కొంచెం పుల్ బ్యాక్ రాని, పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఈ లెవెల్లో ప్లాన్ చేద్దాం. స్టాప్ లాస్ ఒక 60 పాయింట్స్ వస్తుంది. ఒక టార్గెట్ 120 పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎంట్రీ తీసేసుకున్నా. ఎంట్రీ లాజిక్ సింపుల్. ఇంతకుముందు చెప్పినట్టే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది దీంట్లో చూద్దాం, బయింగ్ ఆపర్చునిటీ అనేది నిఫ్టీలో చూద్దాం అనుకున్నాం కదా. సెల్లింగ్ ఎందుకు చేశాయంటే ఇక్కడ డే హై ఉంది కదా, డే హై తర్వాత పైన క్లోజ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి లిక్విడిటీతో కలెక్ట్ చేసింది, దాని తర్వాత కింద క్లోజ్ అయింది కాబట్టి సో మనం సెల్లింగ్ సైడ్ చూసినాం. సో ఇది కొంచెం అపోజిట్, ట్రెండ్కి అపోజిట్. బట్ కాకపోతే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ ఉంది కాబట్టి దీంట్లో ట్రై చేసినా. నో ప్రాబ్లం, ఎస్ఎల్ అయినా ఇచ్చేద్దాం. స్టాప్ లాస్ 60 పాయింట్స్. $60 పాయింట్స్ స్టాప్ లాస్, 120 పాయింట్స్ టార్గెట్. మనం కౌంటర్ ట్రెండ్ తీసుకున్నాం, అంటే ట్రెండ్ కంపోజిట్గా తీసుకున్నాం. బట్ కాకపోతే లాజికల్గా తీసుకున్నాం, నో ప్రాబ్లం. స్టాప్ లాస్ వచ్చిన నేనేం రిగ్రెట్ అవ్వను. ఎందుకంటే ఇది బ్యాంక్ నిఫ్టీ ఆల్సో రెసిస్టెన్స్ నియర్ బై ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్ రెసిస్టెన్స్ అయితే చూపించింది, ఎందుకంటే ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో ఇది ఎంట్రీది అయితే నా లెక్క ప్రకారం అయితే ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ టార్గెట్ కూడా రీజనబుల్ ఉంది, స్టాప్ లాస్ రీజనబుల్ ఉంది, టార్గెట్ రీజనబుల్ ఉంది కాబట్టి సో ధైర్యంగా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. నా రిస్క్ ఎంత? 1800 రిస్క్ చేసిన కాబట్టి మనం అట్లీస్ట్ 3500, 4000 వరకు అయితే వెయిట్ చేయాలి ప్రాఫిట్. అంటే 1:2 అనేది మెయింటైన్ చేస్తే మనం లాంగ్ టర్మ్లో మనం ప్రాఫిట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రజెంట్ అయితే మన ట్రేడ్కి అయితే అపోజిట్ మార్కెట్ అయితే వెళ్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ ఈ పైన క్లోజ్ అయితే మళ్ళీ మనం కౌంటర్ ట్రెండ్ చేద్దాం, బయింగ్ సైడ్ ఉందాం. ఎందుకంటే డే హైని బ్రేక్ చేస్తుంది కదా. నారో సిపిఐ రోజు డే హై బ్రేక్ అయితే మనకు ట్రెండ్ ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయ్యి మంచి క్యాండిల్ క్లోజ్ అయితే సో కౌంటర్ ట్రెండ్ తీసుకుందాం. నిఫ్టీ అయితే ఓకే సపోర్ట్ చేయట్లేదు, బట్ నిఫ్టీ ఇక్కడ ఏమన్నా స్ట్రాంగ్గా పైకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ కొంచెం వచ్చినా మనకు మళ్ళీ గ్రీన్లోకి వచ్చినాం. ఒక షార్ప్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ ఒక వీక్ ఇట్లా కొట్టేసి మళ్ళీ ఇక్కడ ఏదైనా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. బట్ కాకపోతే ఒక చిన్న ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మల్టిపుల్ డేస్ మనకి గ్యాప్ అప్ అయ్యి దాని తర్వాత పైకి వెళ్తుంది కదా మార్కెట్. ఓకే, మన డైరెక్షన్లోనే వస్తుంది మార్కెట్. ఇది ఉంది కదా, ఈ లోని బ్రేక్ చేస్తే షార్ప్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు ఒక ట్రేడ్ని పర్సనల్ తీసుకోవద్దు. ఒక ట్రేడ్ చాలామంది ఏం చేస్తారంటే ఒకటే ట్రేడ్ వాళ్ళ లైఫ్ మొత్తం మార్చారనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఒక ట్రేడ్ సింగిల్ ట్రేడ్ అంతే, ఒక సింగిల్ 100లో ఒక ట్రేడ్ లాగా తీసుకున్నావు అంటే నీకు స్ట్రెస్ ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఇదే ట్రేడ్ నాకు లైఫ్ మొత్తం మార్చేయాలి, నా లాస్ మొత్తం రికవర్ కావాలి, అయితే నేను రిచ్ అయిపోవాలని ఒక ట్రేడ్లో నువ్వు అలా ఆలోచన పెట్టుకున్నావు అంటే నీకు స్ట్రెస్ వస్తుంది. అలా ఆ ట్రేడ్ లాస్ వస్తే ఇంకా నువ్వు మొత్తం నీ సిస్టమ్ అంతా మారిపోద్ది, అంటే నువ్వు అనుకున్న రూల్స్ ఫాలో కాదు. కాబట్టి ఒక ట్రేడ్ అనేది సింగిల్ ట్రేడ్ అంతే. నీ ఒక వందల వేల ట్రేడ్లో ఇది ఒక సింగిల్ ట్రేడ్ అంతే. ఇది లాస్ అవ్వడం వల్లనో ప్రాఫిట్ రావడం వల్లనో నీ లైఫ్ ఏం మారదు. మనం ప్రాసెస్ని ఫాలో అవ్వాలంతే. మనం ఏం థింక్ అంటే ఏమైతే ప్లాన్ చేసుకున్నామో, ఏదైతే అకార్డింగ్ టు మన రూల్స్ రాసుకున్నామో వీటిని ఫాలో చేయడం ఇంపార్టెంట్. ఈ రిజల్ట్ని మనం ఎప్పుడు మార్కెట్లో మన చేతిలో ఉండేది ప్రాఫిట్ లాస్ కాదు, మన ప్రాసెస్ మాత్రం మన చేతిలో ఉంటుంది. మనం ప్రాసెస్ కరెక్ట్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్.
ఆ తర్వాత రిజల్ట్ అనేది మార్కెట్ మన డైరెక్షన్లో వెళ్తే ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే లాస్ వస్తుంది. మనం దాన్ని కంట్రోల్ చేయలేం. మనం కంట్రోల్ చేసేది ఏంది, మన లాస్ని కంట్రోల్ చేయగలుగుతాం అంతే. ప్రాఫిట్ని ఎప్పుడు కంట్రోల్ చేయలేం మనం. ఈ లో బ్రేక్ అయితే కొంచెం ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నా వీడియోలో ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోయినా నేను చెప్పేది మాత్రం నా మన తెలుగు యూట్యూబ్లో ఎవరు చెప్పలేరు. వాళ్ళు ఏమంటే స్ట్రాటజీ చెప్పడమో, వాళ్ళ సేల్స్ వాళ్ళు అమ్ముకోవడమో, వాళ్ళ కోర్స్ అమ్ముకోవడమో చేస్తారు. కానీ నాలా సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు, నేను లైవ్లో ట్రేడ్ తీసుకుంటూ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అన్నీ జిమ్మికలు చేస్తూ ఉంటారు. ఏదో ఆల్రెడీ అయిపోయిన మార్కెట్ని అనలైజ్ చేసుకుంటూ చెప్పడము ఇట్లా చేస్తారు. నేను లైవ్లో చెప్తా, లైవ్లో ట్రేడ్ చేస్తా, స్ట్రాటజీ కూడా లైవ్లోనే రివీల్ చేస్తా. ఓకే, 1:1 వచ్చింది. మనం 1800 రిస్క్ చేసుకున్నాం కదా, 1:1 అయితే వచ్చింది. 60 పాయింట్స్ అయితే మనం కలెక్ట్ చేసినాం. ఇంకొక 60 పాయింట్స్ వస్తే ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోద్ది. ఓకే, మనం ఎక్కడ తీసుకున్నాం, లాజిక్ సింపుల్. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసినాం, కాకపోతే కొంచెం స్టాప్ లాస్ పెద్దగా అవుతుందని కొంచెం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసినాం. ఎగ్జాక్ట్లీ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసినాం, స్టాప్ లాస్ పైన పెట్టుకున్నాం. సో టార్గెట్ 7 వరకు. డేలో అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ హర్డిల్ మనకి. ఇది డేలో దగ్గర ఏమైనా రిజెక్షన్ వస్తే మనం కాస్ట్ ప్లాన్ చేద్దాం. లేదా డేలో బ్రేక్ అయితే చాలా ఈజీ టార్గెట్. 2600 సంథింగ్ వచ్చింది. ఇంకొక 1000. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ లాంటిది తీసుకుంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, డన్. ఓకే, డన్ ఫర్ ద డే. మనం ఏం ప్లాన్ చేసినాం, ఎప్పుడైతే ఇది క్లోజ్ అవుతుందో, క్లోజ్ అయిన తర్వాత సెల్లింగ్ చూద్దాం అనుకున్నాం కదా, ఎగ్జాక్ట్లీ సెల్లింగ్ చేసినాం. బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు తీసుకున్నా అంటే వెరీ సింపుల్ రీజన్. నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ ఉంది. నిఫ్టీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ అసెట్లో కాకుండా వీక్ అసెట్లో తీసుకోవాలి. ఇప్పుడు వీక్ ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ వీక్. సో సెల్లింగ్ సైడ్ ఇంపార్టెంట్. సెల్లింగ్ సైడ్ మంచి ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే బయింగ్ ఆపర్చునిటీ వస్తే నిఫ్టీలో తీసుకోవడం ఇంపార్టెంట్. అర్థమైందా? వెరీ సింపుల్. స్ట్రాంగ్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ ఉన్న దాంట్లో బయింగ్ తీసుకోవాలి, వీక్ ఉన్న దాంట్లో సెల్లింగ్ సైడ్ చూడాలి. సో నేను అదే ఈరోజు ఫాలో అయినా. సెల్లింగ్ సైడ్ మనకు ఆపర్చునిటీ ఇచ్చింది, ఎగ్జాక్ట్లీ ఎంట్రీ తీసుకున్నా, స్టాప్ లాస్ పెట్టుకున్నా. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నేను పుల్ బ్యాక్ కోసం వెయిట్, ఇక్కడ ఇంత పైన ఎంట్రీ తీసుకోలేదు. సో పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసిన, పుల్ బ్యాక్ వచ్చింది, ఎంట్రీ ప్లాన్ చేసిన, టార్గెట్ కూడా ఇచ్చేసింది. సింపుల్. ఇట్లా ఎప్పుడైతే స్ట్రెస్ లేకుండా నువ్వు ట్రేడ్ చేసావో 100% సక్సెస్ అవుతావు, ఎలాంటి డౌట్ లేదు. స్ట్రెస్ఫుల్గా లేకపోతే ఎట్లా అంటే యాంగ్జైటీగా ఈరోజు నాకు ట్రేడ్ రావాలి, ఈరోజు నాకు ప్రాఫిట్ రావాలి, ఖచ్చితంగా ప్రాఫిట్ తీయాలి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్నాను అనుకో, ప్రాఫిట్ ఉండలేవు. బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి. బిజినెస్ అనేది ప్రతిరోజు బిజినెస్ జరగదు, ఒక్కొక్కసారి లాస్ వస్తుంది. అట్లా అని చెప్పి మన దుకాణం బంద్ చేయం కదా. సో అదొక ప్రాసెస్ అంతే. ప్రాసెస్ని ఫాలో అవుతాం. ఎవ్రీడే ఓపెన్ చేసుకుంటాం, కావాల్సిన పబ్లిసిటీ చేసుకుంటాం, ఎంత వస్తే అంత చేస్తాం, వాళ్ళు నెక్స్ట్ డే ఓపెన్ చేస్తాం. ఇంతేగాని ఒకటే రోజు నాకు కావాలని ఉండవు. మైండ్ సెట్ అనేది బిజినెస్ మైండ్ సెట్ పెట్టుకుంటే ట్రేడింగ్లో సక్సెస్ అనేది చాలా ఈజీ. కాకపోతే ఆ మైండ్ సెట్ రావాలంటే టైం పడుతుంది. అట్లీస్ట్ 2-3 ఏళ్ళైనా కష్టపడితే ఆ మైండ్ సెట్ అనేది ఒక్క రోజు రాదు. డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటే మనకు మైండ్ సెట్ అనేది ఫామ్ అవుతుంది. సో దాని తర్వాత జర్నల్ అనేది ఇంపార్టెంట్. జర్నల్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్.